చరణ్ లింక్డ్ఇన్ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా ఇప్పుడు మొత్తం లే ఆఫ్స్ గురించే కన్సర్న్ నడుస్తుంది. ఇప్పుడేమో మన ఇంటి వరకు వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలనేది ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు? నేనైతే పర్సనల్ గా అంటే ఎవరి సిచ్యుయేషన్ వాళ్ళది, బట్ నా సిచ్యుయేషన్ తగ్గట్టు నేను చెప్తా. నా కంట్రోల్లో ఉండేవి నా కంట్రోల్లో లేవి. నా కంట్రోల్లో ఉన్నది ఏంటి? జాబ్స్ అప్లై చేయడం, ఏమైనా రెఫరల్స్ ఉంటే తెచ్చుకోవడం, ఇవన్నీ ఓకే. నా కంట్రోల్లో లేనిది ఏంటి? ఇప్పుడు ఎందుకు లే ఆఫ్ అయింది ఎవాల్యుయేట్ చేసుకోవడం, లేకపోతే మార్కెట్ ఎట్లుంది, మార్కెట్ నేను కంట్రోల్ చేయలేను కదా. సో నేనేం చేస్తా, నెక్స్ట్ స్టెప్స్ ఆలోచిస్తా. ఓకే, జాబ్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇమిగ్రేషన్, నువ్వు H1 మీద ఉన్నావు, సో నీ H4 మీదకి వస్తా. ఒకవేళ నాకు 60 days లో రాకపోతే నెక్స్ట్ స్టెప్, ఒకవేళ నీది కూడా లే ఆఫ్ అయింది ఓకే, అప్పుడు మనకుండే బిగ్గెస్ట్ కమిట్మెంట్స్ ఇల్లు, కారు, ఇవన్నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఓకే. దట్స్ ఓకే, ఎందుకంటే రిలేటివ్లీ జాబ్ అనే ప్రొఫెషన్ లోనే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు బిజినెస్, పాలిటిక్స్, మూవీస్ ఇవన్నిట్లో ఎందులో తీసుకున్నా రిస్క్ హయ్యర్ ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు అనుకోలే ఏమని జాబ్ ఈ లైఫ్ ఎప్పటికి ఇట్లానే ఉంటుందని. ఈ టర్బులెన్సెస్ వస్తూ ఉంటాయి, బట్ టర్బులెన్సెస్ ఏం మీరు స్టాప్ చేసావు. మనకి లే ఆఫ్ అయింది కానీ లైఫ్ ఏం ఆఫ్ కాలే. సో ఐ విల్ కంటిన్యూ టు అప్లై. ఇఫ్ నాట్ దెన్ ఐ గో బ్యాక్, ఐ గో బ్యాక్ అండ్ ఇండియాలో ఇంకోటి ఏదో ఫిగర్ అవుట్ చేసుకుంటా. ఇట్లాంటి డెడ్ ఎండ్స్ వచ్చినాయి చాలాసార్లు, బట్ ఎప్పటికీ అది డెడ్ ఎండ్ అవ్వదు, ఇంకో రూట్ ఉంటుంది అంతే. సో నా అప్రోచ్ అయితే, నా థాట్ ప్రాసెస్ అయితే అదే.